నమస్తే. వేసవి కాలంలో కడుపులో చల్లబడటానికి రోజు ఏదో రకంగా పెరుగు మజ్జిగ మన కడుపులోకి వెళ్తే చల్లగా ఉంటుంది కదా. కాబట్టి అలాగని ఈరోజు నేనైతే చల్లచారు ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం ఒక కప్పు నిండా పెరుగు, పెద్ద కప్పు నిండా, అలాగే చిన్న కప్పులో సగం వరకు శనగపిండి తీసుకొని ఇందులో వేసుకున్నాను. తగినంతగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి, గిల కొట్టుకోవాలి. ఇంకా మిక్సీలో వేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేనైతే స్పూన్తోనే బాగా కలిపేసుకున్నాను. ఇలా గిల కొట్టుకున్న తర్వాత ఈ పెరుగులోకి సరిపడా వాటర్, అంటే 2 గ్లాసుల నిండా వాటర్ వేసుకోవాలి. కంప్లీట్గా 2 గ్లాసులు అయితే పడుతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 5-6 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగితేనే శనగపిండి వాసన అనేది ఉండదు, చారు బాగుంటుంది. ఇంక ఇలా మరిగిన తర్వాత దించి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది తాలింపు వేసుకుందాం. ఇప్పుడైతే తాలింపు కోసం అయితే ఇక్కడ పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా జీలకర్ర, ఆవాలు, అల్లం అనేది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా తాలింపు వేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నాయి అన్నమాట. ఇంకా అంతే, ఈ పెరుగు అయితే దింపేసుకుందాం. పెరుగు చారు అయితే ఇప్పుడు ఈ తాలింపు కోసం ఇవన్నీ, అల్లం అయితే కంపల్సరీ వేసుకోవాలండి, సన్నగా కట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు. ఇది అన్నంలోకి, చపాతీల్లో కూడా చాలామంది తింటారు. చల్లచారు ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే తీసుకున్న దినుసులు, కొత్తిమీర, తర్వాత జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దింపేసి ఇందులో కలిపేసుకుందాం. చారు అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పకోడీ అని చేసి వేస్తే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. పకోడీలు చేసి ఇందులో వేస్తే నానతాయి కదా, అవి పక్కకు పెట్టుకొని తింటే అందులోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే నేను ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఇంకా కరివేపాకు, తాజా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. కావలసినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా దీనికోసం అయితే నేను ఒక సగం కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను. ఆ శనగపిండిని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం పకోడీ పిండి ఎట్లా కలుపుకుంటాం, అదే పకోడీ వేయడానికే కదా ఈ పిండి కూడా, అలాగే కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా, గట్టిగా కాకుండా. ఇందులో అయితే సోడా ఏం వేయనవసరం లేదు. ఇలా పిండిలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో తగినంతగా ఆయిల్ పోసుకోవాలి. నేను ఎప్పుడైతే తక్కువే ఆయిల్ పోస్తాను. మరి కాలిన నూనె తింటే కనుక హెల్త్కి మంచిది కాదు కాబట్టి తక్కువ ఆయిల్ వేసి కొంచెం దేవుతాను అనమాట. ఇందులో ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని చిన్నగా వేసుకోవాలి. మరి పెద్దగా వేస్తే పిండిగా వస్తాయి కదా. చారులో వేయగానే అవి మరీ ముద్దల్లాగా అయిపోతాయి. ఇలా చిన్నగా వేసుకొని 2 వైపులా కాల్చుకొని తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇందులోకి కొంచెం సూజీ రవ్వ 1 స్పూన్ కలిపితే కూడా ఇంకా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. నేనైతే ఏం వేయలేదు, ఓన్లీ శనగపిండి మాత్రమే తీసుకున్నాను. ఇవి ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తీసేసుకోవాలి. ఇంకా తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం, ఆయిల్ అంతా ఒడిపించేదాకా. ఇంకా మిగిలిన పిండి కూడా సేమ్ ప్రాసెస్లో అదే విధంగా పకోడీలను తయారు చేసుకోవాలి. ఇంకంతేనండి, ఫ్రై చేసుకున్న పకోడీలు కొన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని కలిపి ఉంచితే కనుక వేడిగా ఉన్నప్పుడే ఇందులో బాగా నానిపోతాయి కదా. అలా నానినవి అన్నంలో వేసుకొని తింటుంటే కనుక టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే చల్లచారు అయితే ఇట్లనే చేస్తాం. మీరు ఎట్లా చేస్తారో కమెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.